బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు వస్తారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత బరువుని ఎన్నో ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్తారా అని చెప్పి ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్న అందరికీ సమాధానం దొరికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకమైనట్లుగా తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమించబడ్డారు. విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషి చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా ఆయన సేవలు అందిస్తున్నారు. కర్ణాటకకు చెందినటువంటి సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ధార్వాడ లోక్సభ స్థానం నుంచి వరుసగా ప్రాతినిధ్యం వహించారు. విద్యారంగంలో కొత్త విధానాలపై ఆయన చూపించిన ఆసక్తికి చాలా పెద్ద చర్చ జరిగింది. ఇక నీట్ వివాదాల నడుమ కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టడం అనేది మరింత ఛాలెంజింగ్ అనే చెప్పాలి. విద్యాశాఖలో ప్రహ్లాద్ జోషి తొలి ప్రాధాన్యతలపై కూడా చాలా ఉత్కంఠ కలుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి, అలాగే నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ శాఖలకి ఆయన మంత్రిగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఎడ్యుకేషనల్ అండ్ అడిషనల్ ఛార్జ్ కూడా ఆయన తీసుకుంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా అడిషనల్ ఛార్జ్ ఇప్పుడు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అఫ్కోర్స్ హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లీడర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2019-24 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 19-24 మధ్య బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2024 నుంచి ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి, అలాగే ఇప్పుడు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, ఈ మూడింటిని కూడా ఆయన టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. నౌ వాట్ ఈస్ హిజ్ మెయిన్ ప్రయారిటీ నౌ? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ? వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ గోయింగ్ టు టేక్? నీట్ విషయంలో ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారు, ఇంకా అలాగే ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? బికాస్ సహజంగా విద్యాశాఖ అనేది కొంచెం సెన్సిబుల్గానే ఉంటుంది. నౌ ఇట్స్ మోర్ సెన్సిబుల్, మోర్ వల్నరబుల్ ఇన్ఫ్యాక్ట్. సో ఇలాంటి పరిస్థితుల్లో, అందులోనూ ఇంత పెద్ద గొడవలు జరిగి, ఇంత పెద్ద ప్రొటెస్టులు జరిగి, దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చి ఆయన పక్కకు తప్పుకుంటే, ఆ ప్లేస్లో ఇప్పుడు ప్రహ్లాద్ జోషి వచ్చి బాధ్యతలు తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ హీఈస్ వెరీ మచ్ సూటబుల్. ఈ పొజిషన్కి ఆయన ఖచ్చితంగా సూటబులే, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఇప్పుడు రెగ్యులర్ కంటే కూడా ఎక్కువ హీట్ ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, మోర్ ఛాలెంజెస్ హీ నీడ్ టు ఫేస్. సో ఇప్పుడు మేజర్ ప్రయారిటీ ఎక్కడ ఉండబోతోంది? వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఈజ్ గోయింగ్ టు టేక్? వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్? ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. సో హౌ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు డూ? మీ అభిప్రాయాలు ఏంటి ప్రహ్లాద్ జోషి విషయంలో? అండ్ ఆయనకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డు, యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, గతంలో ఆయన పనిచేసినటువంటి శాఖలు మనం చూసాం కదా. గతంలో ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు, బొగ్గు శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ, అలాగే పునరుత్పాదక ఇంధన శాఖ. ఇన్ని శాఖల్ని ఆయన మేనేజ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. అండ్ కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మీద కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. వెరీ మచ్ క్లీన్ చిట్ అని చెప్పలేము, కానీ అట్ ది సేమ్ టైం నాట్ ఇన్ ఎనీ క్రిమినల్ రికార్డ్స్. అండ్ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఎక్కడ ప్రూవ్ అయినటువంటి సందర్భాలు లేవు. బట్ మత విద్వేష ప్రసంగాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. అట్ ది సేమ్ టైం కర్ణాటక పాఠ్య పుస్తకాలకు సంబంధించి వివాదం ఉంది. గతంలో కర్ణాటకలో కొంత సిలబస్ చేంజ్ చేశారని చెప్పేసి, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకున్నారని చెప్పేసి ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చరిత్రని మారుస్తున్నారు, వక్రీకరిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మీద కొన్ని విమర్శలు లేకపోలేదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇప్పుడు ఆయన మీద మరికొన్ని వివాదాలు కూడా లేకపోలేదు. సో సోదరుడి మీద నమోదైనటువంటి మోసం కేసు, అతని సోదరుడికి సంబంధించి 2024లో గోపాల్ జోషి మీద బీజేపీ టికెట్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారని చెప్పేసి అతని సోదరుడి మీద కొన్ని విమర్శలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్
తదితర ప్రతిపక్షాలు ఆయన మీద కొంత విధానపరమైనటువంటి విమర్శలు చేసిన సందర్భాలు. అయితే వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు నిరూపితమైన సందర్భాలు లేవు, ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకి లేదు. సో ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడుగానే ఆయన కొనసాగుతున్నారు. అఫ్కోర్స్ ఈ పాఠ్య పుస్తకాలకు సంబంధించి లేదంటే మత విద్వేష ప్రసంగాలు అంటే కోర్ బీజేపీ పర్సన్ అనేటువంటి ఒక స్టాంప్ ఆయన మీద మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన చేసినటువంటి మత విద్వేష ప్రసంగానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 153A అలాగే 298 క్రింద గతంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటితో పాటు మరికొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆయన అచీవ్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు ఖచ్చితంగా. అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఆయనకి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం వల్ల ఇక వినియోగదారులు వ్యవహారాల ఆహార శాఖ మంత్రిగా ఆహార శాఖలో ఆయన చేసినటువంటి సేవలకు మంచి గుర్తింపు ఉంది. ఇక పునరుత్పాదక ఇంధన శాఖ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఆయన 2024 నుంచి ఈ శాఖ నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అన్నటువంటి గుర్తింపు ఆయనకుంది. సో అలాగే గనులకు సంబంధించి మైన్స్ రంగంలో ఖనిజాల అన్వేషణకి కొత్త విధానాలను ప్రోత్సహించారని, అట్ ది సేమ్ టైం బొగ్గు శాఖ మంత్రిగా వాణిజ్య బొగ్గు గనుల వేలం పాటల్ని మరింత స్ప్రెడ్ చేశారని చెప్పేసి కొన్ని అచీవ్మెంట్స్ కూడా లేకపోలేదు. లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ శ్రీధర్. ఫడ్నవీస్ అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. అక్కడ మహారాష్ట్రలో సీఎంని మారుస్తున్నారని, ఫడ్నవీస్ని నియమించవచ్చు అని చెప్పేసి కొంత ప్రచారం జరగడం, సేమ్ టైంలోనే ఫడ్నవీస్ని పిలిచి మాట్లాడడం కూడా, ఇవన్నీ మనం చూసాం. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ప్రహ్లాద్ జోషి పేరు తెర మీదకి రావడం ఎలా అర్థం చేసుకోవాలి? వాట్ ఈస్ ద స్ట్రాటజీ? అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రహ్లాద్ జోషి ముందున్నటువంటి కీలకమైన సవాళ్ళు ఏంటి? డెఫినెట్ గా ఇది ఒక డిఫికల్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ప్రహ్లాద్ జోషికి టాస్క్. ఎందుకంటే అటు నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి మొత్తం దేశం మొత్తం కుదిపేసిండు. జెన్జీ ఎక్కడ పోయినా ధర్నాలు చేశారు, దానికి పార్టీల మద్దతు ఉంది. స్వతహాంగా కూడా అక్కడికి వెళ్ళి కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం, ప్రభుత్వమే ఒత్తిడి రావడం, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్, అది కూడా సివిల్ అండ్ సప్లై ఉన్నటువంటి మినిస్టర్ కు ఈ బాధ్యతలు ఒక సీనియర్ మినిస్టర్. ఎందుకంటే మోడీ క్యాబినెట్ లో గతంలో కూడా 2019 నుంచి 24 వరకు కూడా ఆయన పనిచేశారు. పార్లమెంట్ ఎప్పుడు తిన్నాక చెప్పినట్టు వీటన్నిటిలో కూడా సీనియర్ గా అనుభవం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేసి డెఫినెట్ గా కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తికి, అలాంటి వ్యక్తిని చూస్ చేసుకోకపోతే కొంత బీజేపీకి మరింత అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పార్టీ భావించి డెఫినెట్ గా ప్రహ్లాద్ జోషిని కూడా ఎంచుకున్నట్టు క్లియర్ కట్ ఉంది. ఇందాక మీరు కూడా చెప్తున్నారు, ఆయనకు సంబంధించి పార్టీకి ఎప్పుడు లాయల్ గా ఉన్నారు, కర్ణాటక చెందినటువంటి నేత కాబట్టి ఆయన మీద ఎక్కడ కూడా కొంత మచ్చ లేదు. ఆ బీజేపీ అంటే మత విద్వేషాలకు సంబంధించినటువంటి కొన్ని సార్లు కూడా స్పీకర్ ఇస్తుంటే వాటి మీద కేసులు కూడా నమోదవుతున్నాయి. కానీ పరిపాలన పరంగా కానీ వీటన్నిటి పరంగా కూడా చూసి అటు పార్లమెంట్ లో సైతం కూడా అటు విపక్షాల నుంచి అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతుంటాయి, దానికి సవాళ్లు కూడా స్వీకరించాల్సి వస్తుంటాయి. కాబట్టి అటువంటి శాఖ దేశాన్ని మొత్తం కొంత అటు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టినటువంటి ఈ శాఖను ప్రహ్లాద్ జోషికి ఇవ్వడం కూడా సాహసమే. ఎందుకంటే అటు మహారాష్ట్ర సీఎం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పిలిచారు, ఆయన రమ్మన్నారు, అక్కడ సీఎం మార్పు ఉంటుంది, కొత్తగా క్యాబినెట్ లో తీసుకుంటారన్న చర్చ ఏదైతే ఉందో అది కొత్తగా మళ్ళీ ఆయనకు అప్పచెప్తే మాత్రం డెఫినెట్ గా నాకు ఇప్పటివరకు ఎప్పుడు కేంద్రంలో పనిచేయలేదు, కేంద్ర క్యాబినెట్ లో లేడు. కాబట్టి వెంటనే ఆలోచించి ఒక సీనియర్ ను ఎన్నుకొని పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తికి అయితే అప్పచెప్పారు. మరొక పక్క దీని మీద రీఫార్మ్ తీసుకొస్తామన్న బిల్లు ఏదైతే ఉందో అటు ఆ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి బిల్లును సైతం ఎల్లుండి పార్లమెంట్ లో సోమవారం రోజు నాడు అటు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సైతం కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దీంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు. అసలు పేపర్ లీకేజ్ కి కానివ్వండి, పేపర్ పాల్పడ్డటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు కొన్ని ఏళ్ల పాటు జైలు శిక్ష కానివ్వండి, భారీగా జరిమానా విధించే విధంగా కఠిన చట్టాలు కూడా తీసుకురానున్నారు. దానికి సంబంధించి బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కొంత పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది కలగొద్దు ఫ్యూచర్ అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా క్లియర్ కట్ గా పార్టీ ఉండి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కూడా రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే
ప్రధాని సూచన మేరకు, ఎందుకంటే సభానాయకుడిగా ప్రధాని ఉంటారు కాబట్టి ప్రధాని సూచన మేరకు అదనపు బాధ్యతలు, ఎందుకంటే ఇప్పటికే ఆయన సివిల్ సప్లై మినిస్టర్ గా, రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ గా, రిన్యూవబుల్ సోర్స్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మాత్రం డెఫినెట్ గా ఆయనకు ఒక టాస్క్ అని చెప్పాలి. మరి ప్రహ్లాద్ జోషి గతంలో పార్లమెంట్ వ్యవహారాలు చూశారు, కోల్ అండ్ మైన్స్ చూశారు, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి వచ్చేటువంటి సంస్కరణతో పాటు రానున్న రోజుల్లో కూడా అటు కేంద్రం నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ లను కూడా కొంత దానికి సంబంధించి మాత్రం సమర్థవంతంగా కూడా నిర్వహించాల్సినటువంటి ఛాలెంజెస్ ఆయన మీద ఉన్నాయి. మరి కేంద్ర కేబినెట్ సైతం కూడా ఎక్స్టెన్షన్ అవుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సెషన్ వరకు ఉంటారా, కేబినెట్ ఎక్స్టెన్షన్ లో కూడా ఇంకెవరికి అందిస్తారా, లేదంటే ప్రహ్లాద్ జోషికి అభివృద్ధి శాఖను అట్లనే కంటిన్యూ చేస్తారా అన్నది కూడా కొంత ఈ కేబినెట్ ఎక్స్టెన్షన్ జరిగితే మాత్రం తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటికైతే మాత్రం అది ఆయన ముందున్నటువంటి ఒక టాస్క్, ఒకవైపు సంస్కరణలు, ఇంకోవైపు వచ్చేటువంటి ఎగ్జామ్స్ ను సమర్థవంతంగా నిర్వహించాలి కాబట్టి డెఫినెట్ గా అటు ప్రతిపక్షాల నుంచి కానివ్వండి, ఇంకోవైపు ఉద్యమం చేస్తూ ఉద్యమం వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని బీజేపీ కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒకవైపు దానికి సంబంధించి కూడా చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి దీని వెనకాల ఉన్నది ఏంది, అక్కడ ఉన్నటువంటి నిజంగానే వెల్జీ పాల్గొన్నారా, ఇంకెవరన్నా పాల్గొన్నారా, దీని మీద ఇంకోవైపు అటు విచారణ చేపడుతుంది, ఇంకో పక్క